తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలను చూసి ఊసరవెళ్ళే సిగ్గుపడుతున్న పరిస్థితి ఉంది. ఎన్నికలు రాగానే పార్టీలు మారడం అనేది ఒక ప్రహసనంగా జరిగిపోతున్న ప్రక్రియ ఏదైనా ఉంది, ఏదైనా రాష్ట్రంలో ఉంది అంటే అది తెలంగాణే కేంద్రంగాని చెప్పొచ్చు. ఆంధ్రాలో కూడా ఉన్నది, కానీ తెలంగాణలో అయితే ఇంకెక్కువగా దాని ప్రభావం చూపుతున్నట్టు మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకైతే గత అసెంబ్లీ ఎన్నికల ముందు చూసాం, చాలామంది గొప్ప గొప్ప ఆ పార్టీ మూల సూత్రాలని సిద్ధాంతాలని అవపోసన పట్టినట్టు, ఏదో పుట్టుకతోనే అదే పార్టీలో ఉన్నట్టు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన నేతలు తీరా ఎన్నికల సమయంలో ఆ పార్టీకి సంబంధించి కొంత వెనుకంజలో తన రాజకీయం ఉన్న పరిస్థితుల్లో ఇమీడియట్గా జంప్ జిలానీలుగా మారుతున్న వైనం మనం చూసాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా సేమ్ అదే దృశ్యం మనకు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో ఒక ఊపిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కొంత మైనస్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు స్వతహాగా చేసుకున్న వ్యవహారాలతో ఆ పార్టీ ఆకాశమంతా ఎత్తుకెదిగి నేలమట్టం కావడం అనేది ఈ మధ్య కాలంలో భారత రాజకీయాల్లో మనం చూస్తున్న ఒక కొత్త రకమైన పరిస్థితి అని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా టీఆర్ఎస్కి సంబంధించి ఒకనాడు కేసీఆర్ నంది అంటే నంది, పంది అంటే పంది అన్న రేంజ్లో నడిచిన తెలంగాణ రాజకీయాలు నేడు కేసీఆర్కు పూర్తిగా రివర్స్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఒక్కొక్కరు నేతలు గుడ్ బై చెప్తూ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి, కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి పోయిన పరిస్థితిని మనం చూసాం. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు అయితే నిస్సిగ్గుగా పార్టీలు మారిన పరిస్థితి. నిన్న మొన్న వరకు కేసీఆర్ వీరుడు శివుడు అని ప్రగాలు పలికిన నేతలు నేడు బీజేపీ వైపు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది పోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత అటు ఇటు పోయిన పరిస్థితి, అటు బీజేపీ నుంచి కూడా ఇటు మారిన పరిస్థితి. ఏం లేదు ఇక్కడ. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, రాజకీయాలు, విలువలు, నైతిక విలువలు అనేది ఏమీ లేవు రాజకీయాల్లో లేకుండా పోయి కేవలం అధికారమే పరమావధి, గెలిపే తమ ధ్యేయంగా రాజకీయాల పావులు గడుపుతూ పోనీ గెలిచిన తర్వాత నైనా ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఒరగబెడుతురా ఈ నేతలు అంటే అది కూడా లేదు. కేవలం మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ దందాలు, అక్రమ వ్యాపారాలను క్రమబద్ధీకరించుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప పెట్టుబడి తక్కువ అని ఎక్కువ ఆదాయం ఉన్న వ్యాపారంగా ఈరోజు రాజకీయాలు అనేది మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఈ రాజకీయాలన్నింటిలో చూసి. ఇక్కడ ప్రజలు కూడా ఇలా కొంత రాజకీయాలపై ఏవగింపు ఉన్న పరిస్థితి ఉంది. ఇక కొంతమంది బుద్ధిజీవులు, ఆలోచన పరులైతే రాజకీయాల గురించి మాట్లాడడమే బంద్ చేసి మౌనం పాటిస్తున్న పరిస్థితి ఉంది. కొంత నైతిక విలువలకు సంబంధించిన విలువలున్న రాజకీయాల్లో మంచి చెడు ఉంటే కొన్ని విమర్శలు, కొన్ని విశ్లేషణలు అనేవి ఇంతకుముందు జరుగుతుండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇలా రాజకీయాలకు, విశ్లేషణలకు, సమీక్షలకు అందనంత ఏవగింపులోకి రాజకీయాలకు పోవడంతో ఇలా విశ్లేషణ లేని పరిస్థితి రాజకీయాలపై ఉంది. చాలామంది బుద్ధిజీవులు కూడా రాజకీయాలు అంటేనే నో కామెంట్ అన్న పరిస్థితుల్లోకి రాజకీయాలు నెట్టివేయబడ్డాయి. ఇదంతా ఒక దౌర్భాగ్యమైన స్థితిగా చెప్పుకోవచ్చు. అందుకే మరోమారు చెప్తున్నాం, ఈ రాజకీయాలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. Yeah.